మంగళవారం రాత్రి ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వార్త విషయంలో విచారించాలంటూ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను తీసుకువెళ్లారు పోలీసులు. ఎన్టీవీ రిపోర్టర్లు అక్రమ అరెస్టులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. కుటుంబాలతో విదేశాలకు వెళుతూ ఉన్న జర్నలిస్టులను ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వార్త విషయంలో విచారించాలి అంటూ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నోటీసులు సైతం ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను తీసుకువెళ్లారు పోలీసులు. ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్టులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. కుటుంబంతో విదేశాలకు వెళుతూ ఉన్న జర్నలిస్టులను ఎయిర్పోర్టుల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు సీనియర్ రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. అమర్ గారు, ఎలా చూస్తూ ఉన్నారు ఈ అరెస్టుల్ని? అట్లీస్ట్ నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఒకటండి, ఆ టీవీలో ప్రసారమైన కథనాన్ని నేను అంగీకరించాను, దాన్ని సమర్థించాను, ఆమోదించాను. ఎందుకంటే వ్యక్తిత్వ హననం అనేది ఎన్నటికీ సరైంది కాదు. మీడియాకి ఎటువంటి హక్కు లేదు ఇట్లా వ్యక్తిత్వ హననం చేయడానికి. అది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది సరైంది కాదు. అయితే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసిన కొద్దిసేపట్లోనే, కొద్ది గంటల్లోనే పోలీసులు అర్ధరాత్రి పూట వెళ్లి వాళ్ళ కుటుంబాలని భయభ్రాంతులను చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం, వాళ్ళు ఏమైనా సంఘ వ్యతిరేక శక్తులా, లేకపోతే నేరస్తులా, లేకపోతే గతంలో ఏమైనా నేరాలు చేస్తున్నారా? వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా జర్నలిజం చేసుకుంటున్న వాళ్ళు, జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళు ఏ నేరాలకు పాల్పడ్డ వాళ్ళు కాదు, వాళ్ళు బాధ్యత గల పౌరులుగా బ్రతుకుతున్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా. ఏదైనా ఉంటే ఉదయం పూట ఒక గౌరవప్రదమైన సమయంలో పిలిచి ఎంక్వైరీ చేయొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవచ్చు. ముందుగా అసలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఏదైనా ఒక అసత్య కథనమో లేకపోతే అర్ధసత్యమో ప్రసారం చేసినప్పుడు లేదా ప్రచురించినప్పుడు ఆ మీడియాకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే సమాధానంతో సంతృప్తి చెందకపోతే తాము ఏమనుకుంటున్నామో అది ఆ మీడియాలో ప్రసారం అయ్యేట్టు, ప్రచురితం అయ్యేట్టు చూడాలి. అవి చేయము అని కనుక మీడియా హౌస్ అంటే వారి మీద చట్టబద్ధంగా ప్రొసీడ్ అయ్యే అధికారం ప్రతి పౌరుడికి ఉంటది. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్ టు గో టు ఏ కోర్ట్ ఆఫ్ లా అగెన్స్ట్ దట్ మీడియా హౌస్. ఆ మీడియా హౌస్ కు వ్యతిరేకంగా కోర్టుకు పోయే అధికారం ప్రతి పౌరుడికి ఉంటది, ఒక వ్యక్తికి కూడా ఉంటది. అట్లాంటిది ప్రభుత్వం గాని, ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న పెద్దలు గాని వాళ్ళ మీద ఇట్లాంటివి ప్రసారాలు జరిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు. కానీ అర్ధరాత్రి డ్రామాలు ఏమిటి? ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పక్షం అధికారంలో ఉన్నా పోలీసులు ఇట్లాంటి ఓవర్ యాక్షన్లే చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆయన దొంత రమేష్ ని గాని, ఆయనతో పాటు అరెస్ట్ చేసిన మిగతా ఇద్దరు మిత్రులు గాని వాళ్ళేం దేశం వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు కాదు. 100,000 కోట్ల రూపాయలు బ్యాంకులను ముంచి పారిపోయిన వాళ్ళని పట్టుకునే దిక్కు లేదు. కానీ గౌరవప్రదంగా తాము వృత్తి చేసుకుంటున్న జర్నలిస్టులను ఈ పద్ధతిలో అరెస్ట్ చేయడం సరైంది కాదు. ఉదయం పూట పోయి పొద్దున 10 గంటలకు పోయి హాయిగా రమ్మంటే వచ్చేవాళ్ళు, వాళ్ళేం పారిపోయే వాళ్ళు కాదు కదా. పోనీ ఎక్కడో ఊరికి వెళ్తున్నారు, ఊరి నుంచి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు, కొంపలేం మునిగిపోవడం లేదు. వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, వాళ్ళేం బాంబులు పెట్టలేదు. వాళ్ళు జర్నలిజం వృత్తి చేస్తూ ఉన్నారు. అందులో తప్పులు జరుగుతున్నాయి. జర్నలిజం వృత్తి ఇవాళ చాలా గొప్పగా ఉందని నేనేం చెప్పడం లేదు. అందులో తప్పులు జరుగుతున్నాయి. తప్పుల్ని
ఇది చేయండి, తప్పులు జరగకుండా చూడండి, తప్పులు జరిగితే వాటి మీద చర్యలు ఉండాల్సిందే. రైట్ కానీ పద్ధతి ఇది కాదు. ఈ రకంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరైనది కాదు. రైట్, థ్యాంక్ యూ అమర్ గారు.